హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరడు టీవీ. ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీ నమ్మేది ఏంటంటే విజయవాడ పబ్లిక్ టాక్. ఇక్కడ సినిమా హిట్ అంటేనే హిట్, లేదంటే ఫట్. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకోసం తీసుకొస్తుంది వరడు టీవీ. చాలా కాలం తర్వాత మహేష్ బాబు ఒక మాస్ ఎంటర్టైనర్ తో మన ముందుకు వచ్చాడు. సినిమా ఎలా ఉందో ఫ్యాన్స్ అడిగే తెలుసుకుందాం పదండి. కుర్చీ రాటిది, కుర్చీ మడత పెట్టి కొట్టాడు. కుర్చీ రాటిది, మడత పెట్టి రమణ గారి తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తారు. సినిమా మాత్రం ఈ సంక్రాంతి ఖచ్చితంగా మహేష్ బాబుదే. చాలా మంది నెగిటివ్స్ పెట్ చేస్తున్నారు, పొద్దున్న నుంచి నెగిటివ్స్ పెట్ చేస్తున్నారు. సినిమా మాత్రం చూసి మాట్లాడమండి, చూసి మాట్లాడి ఎవరైనా సరే. చాలా మంది నెగిటివ్స్ పెట్ చేస్తున్నారు, నెగిటివ్స్ పెట్ చేయొద్దు. వీళ్ళు ఏదో మొన్న హనుమాన్ వచ్చింది, అది వచ్చింది కాదు. మహేష్ బాబు అంటే కోపంతో మాట్లాడుతున్నారు. ముందు ఫస్ట్ ఏంటంటే రివ్యూ చూసి ఎవరు సినిమాకి వెళ్ళకండి, డైరెక్ట్ గా సినిమాకు చూడండి, టికెట్ కొని అంతే. ఒకటే మాట, జై బాబు. సంక్రాంతికి మొగడొచ్చాడు. మాట చెప్పాలంటే సినిమా సెన్సేషనల్ అన్న, మామూలుగా కాదు. నిమిషం పోయి వచ్చావు అయితే మన బాబాయ్ షిల్లు సోమరిట్టే కొత్త చింపేసింది. అసలు చూసిన బోర్ కొట్టదు. కృష్ణ గారు లేరు, ఆ అమ్మగారు లేరు. మహేష్ బాబు మహేష్ బాబు మహేష్ బాబుకి మేమున్నాం. మహేష్ బాబు గారు చాలా బాగా నటించారు. సినిమా మాత్రం చాలా బాగా చేశారు. ఓవరాల్ గా మహేష్ అన్న నెంబర్ 1 సూపర్. జిందాబాద్ మహేష్ బాగుంది, స్టోరీ బాగుంది. మహేష్ బాబు సూపర్ ఉంది భయ్యా, బాగున్నాను. సూపర్ సూపర్ సూపర్. ఏం లేదు, సూపర్ సినిమా. గుంటుండి కొడితే గుర్తలు పడగలరు. సూపర్ 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 సూపర్. సూపర్ హిట్. జై బాబు. ఫస్ట్ టైం నుంచి సెకండ్ వరకు సూపర్ ఉంది సినిమా. నా సంక్రాంతి బాబుదే. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారన్న. ఫ్యాన్స్ స్టఫ్ మాత్రం ఫుల్ గా ఉంది. బాగుందన్న, బాగుంది, చాలా బాగుందన్న. బాగుందండి మహేష్ బాబు. బాగుందండి, నిజంగా చాలా బాగుంది. సాంగ్స్, గ్లామర్, స్టోరీ, సస్పెన్స్ గా ఇంకా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నేను డై హార్ట్ ఫ్యాన్ ని. ఫ్యాన్స్ అడగకూడదు, బయట వాళ్ళు అడిగినా చెప్తారు. చాలా అదిరిపోయింది. సాంగ్స్ అయితే ఎరగ తీసేశారు. ఎంత గ్లామర్ గా ఉన్నారు. శ్రీలీల డాన్స్ కానీ అన్ని సూపర్ గా చేశారు. మదర్ సెంటిమెంట్ అయితే నేను మధ్యలో ఏడ్చేసాను. నాకు బాగా ఏడుపు వచ్చింది. చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ కూడా బాగుంది. మొన్న వచ్చిన సినిమా యానిమల్ మూవీ ఫాదర్ కోసం అయితే ఈ మూవీ మదర్ కోసం. ఎక్కడ బోరింగ్ అనేది లేదు. మూవీ సూపర్ గా ఉంది. మూవీ ఫైట్స్ సూపర్ గా ఉన్నాయి, అన్ని సూపర్ గా ఉన్నాయి. మహేష్ బాబు సూపర్, చాలా చాలా బాగున్నాడు. బ్రహ్మాండం, నాట్ బ్యాడ్. మూవీ మాత్రం సూపర్, చాలా బాగుంది. అందరూ వెళ్ళాలి. మదర్ సెంటిమెంట్ అంటున్నారు, అది చాలా ఉంది. మెయిన్ మదర్ సెంటిమెంట్. తర్వాత ఫైట్స్, తన లుక్స్ మాత్రం అద్దరిపోయాయి. చాలా బాగుంది. పిచ్చి పిచ్చిగా ఉంది. శ్రీలీల యాక్టింగ్ తక్కువ, చాలా బాగుంది. ఇస్తే బ్యాడ్ రివ్యూస్ ఇస్తారు. మనకి నచ్చింది.
సూపర్ సినిమా. నువ్వైతే నాకు చిందికి చింపేసి పాత పెట్టేశారు మూవీ. సెంటిమెంట్ సీన్స్ అయితే ఒక్కొక్కటి దత్తరిల్లిపోయినాయి. శ్రీలీల అసలు చెప్పక్కర్లేదు, డాన్స్ ఎర్రగా తీసింది. అందుకే మన ఎయిర్పోర్ట్ లో సెల్ఫీ కూడా పెడుతుంది. నేను సహజంగా నా లైఫ్ లో ఎవరిని నేను సెల్ఫీ అడగాలని అనుకోలేదు, కానీ అలాంటిది దిగాల్సి వచ్చింది శ్రీలీలతో. కానీ సినిమా మాత్రం చించేసి గుంటూరు కారం కాదు, దాని నమ్మ బాబులో ఉంది అది. శ్రీలీల డైలాగ్ చెప్పండి సినిమాలో ఆవిడ బాగా మాట్లాడిన డైలాగ్. ఆ? త్రివిక్రమ్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంది? అసలు ఆయనతో నేను సెల్ఫీ దిగానంటే ఇప్పుడు నాకే నమ్మబుద్ధి కాదు, అంత గొప్ప డైరెక్టర్ తో దిగాను అనిపిస్తుంది నేను సెల్ఫీ అనేది. కానీ సినిమా ఏదోలా ఉంటదిలే అనుకున్నా. అసలు నేను మహేష్ బాబు ఫ్యాన్సే కాదు, ఈ సెంటిమెంట్ సీన్స్ తో ఆయన మంచితనానికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా.